దేవరా మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా వసూళ్లు వరదను పారిస్తుందని చెప్పాలి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది, ఏ రేంజ్లో కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళ్తే, వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక విషయానికి వస్తే, దేవరా మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీని సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా 185 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను ఇండియాలో 4000 స్క్రీన్లు, అలాగే వరల్డ్ వైడ్గా 7300 స్క్రీన్లో రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. లైక్ దేవరాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ భారీగా జరిగింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ కెరీర్లో అత్యధికంగా ఆంధ్ర నైజాంలో బిజినెస్ జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్ర నైజాం కలిపి 121 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే నైజాం థియేట్రికల్ రైట్స్ 48 కోట్లకు, అలాగే సీడెడ్లో కలిపి ఆంధ్ర హక్కులు 73 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ మూవీ సుమారుగా 125 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిందనే చెప్పాలి. దేవరా మూవీ 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, ఆంధ్ర నైజాంలో భారీ వసూలు రాబట్టింది. నైజాంలో సుమారుగా 7 కోట్ల రూపాయలు, అలాగే సీడెడ్లో 4 కోట్ల రూపాయలు, వైజాగ్లో 2 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 1 కోటి, పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లక్షలు, కృష్ణా జిల్లాలో 1.25 కోట్లు, గుంటూరులో 1 కోటి, నెల్లూరులో 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. 3వ రోజు ఈ సినిమా 17 కోట్ల పైగా వసూలు రాబట్టింది. ఇక గత 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో దేవరా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, నైజాంలో 33 కోట్ల రూపాయలు, సీడెడ్లో 18 కోట్లు, వైజాగ్లో 9.10 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 6 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.2 కోట్లు, గుంటూరులో 8.13 కోట్లు, నెల్లూరులో 3.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 3 రోజుల్లో 88 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో మొత్తంగా 70% రికవరీ సాధించింది. ఈ మూవీ రానున్న రోజుల్లో ఇంకా 40% వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 304 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వసూలు GST ఇతర పన్నులతో కలిపి ఈ మొత్తం రాబట్టింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.